హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే మన యొక్క 75 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్లో సెకండ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి వచ్చేమంటే టుడే మన యొక్క ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకి బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్స్. ఓకేనా, మనకి ఏది బెస్ట్ టైం అంటే బై చేసేదానికి మళ్ళీ సెల్ చేసేదానికి స్టాక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇందులో మనం వచ్చేమంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి నార్మల్గా చూసినట్లయితే మనకి ఇచ్చిన ఇన్పుట్, ఓకేనా, చూసినట్లయితే మనకు వచ్చేమంటే ప్రైజెస్ అనేది ఇచ్చినారు. సో ఇందులో ప్రైజెస్ వచ్చి మనకు వచ్చేమంటే 7, 1, 5, 3, 6, 9, 6, 4 అనేది ప్రైజెస్. సో ఇందులో వచ్చి మనకు వచ్చేమంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది మనకి ఏమని చూస్తే మనకు వచ్చేమంటే 5 అనేది ప్రాఫిట్. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే మనకి ఏది బెస్ట్ టైం బై అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే లోయెస్ట్ అమౌంట్ ఉంటుందో ఆ లోయెస్ట్ అమౌంట్‌లో మనం బై అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ 7లో మనం బై చేస్తే మనం ఎక్కడ సెల్ చేసినా మనకి ప్రాఫిట్ అనేది ఉండదు. ఒకవేళ మనం వచ్చేమంటే 1లో బై చేసినాం, ఓకేనా, 1లో బై చేస్తే మనకొచ్చేమంటే మాక్సిమం మనకి 5లో సెల్ చేస్తే మనకొచ్చేమంటే 4 ప్రాఫిట్ అనేది ఉంటుంది. 3లో సెల్ చేస్తే మనకు జస్ట్ 2 ప్రాఫిట్. అదే 6లో సెల్ చేస్తే మనకొచ్చేమంటే 5 ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ 4లో సెండ్ చేస్తే మనకి 3 ప్రాఫిట్. సో ఇలా చూస్తే మనకొచ్చేమంటే 6లో సెల్ చేసినామనుకో మనకొచ్చేమంటే 5 ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. సో అంటే మనకిక్కడ బెస్ట్ టైమ్ టు బై అనేది మనకొచ్చేమంటే 1 అనేది బెస్ట్ టైమ్ టు బై, సెల్ అనేది మనకొచ్చేమంటే 6 దగ్గర మనకొచ్చేమంటే బెస్ట్ టైమ్ టు సెల్. ఓకేనా, సో మనకి కంప్లీట్‌గా మనకొచ్చిన ప్రాఫిట్ వచ్చేమంటే 5 అనేది. సో ఇదొచ్చి మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి ప్రోగ్రామాటికల్‌గా. ఒకవేళ మనకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చి 7, 4, 5, 4, 3, 2 ఇలా మనకి డిక్రిమెంట్ ఆర్డర్‌లో ఉంటే మనకొచ్చేమంటే మనకి ప్రాఫిట్ అనేది ఉండదు కాబట్టి మనం డైరెక్ట్‌గా జీరో అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో ఇందులో వచ్చి నేనొచ్చి నార్మల్‌గా మనం ఎప్పుడు ఫస్ట్ అనేది మనం వచ్చేమంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఎందుకంటే మనకి నార్మల్‌గా మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, మళ్ళీ దాన్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి అనేది మనకి తెలిసుండాలి. సో దానికోసమే నేనొచ్చేమంటే ప్రతి ప్రోగ్రామ్‌కి మనం వచ్చేమంటే నార్మల్ అప్రోచ్ ప్లస్ మనం వచ్చేమంటే ఆప్టిమైజ్డ్ అప్రోచ్ బోత్ నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది మాక్సిమం ఇస్తాను. సో ఇందులో నార్మల్‌గా వచ్చేమంటే మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనం వచ్చేమంటే మోస్ట్‌లీ మనం ఎప్పుడు 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం. సో 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఫస్ట్ క్లియర్‌గా చూద్దాం. సో దీనికోసం నేనొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే మాక్సిమం ప్రాఫిట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి దీనికోసం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో మనకొచ్చేమంటే మ్యాక్స్ ప్రాఫిట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఈక్వల్ టు 0. సో ఈ 0 అనేది ఎందుకు తీసుకున్నామంటే మనకి ఒకవేళ ఎక్కడ మనకొచ్చేమంటే ప్రాఫిట్ లేకపోతే మనం డైరెక్ట్‌గా ఆ 0ని మనం రిటర్న్ చేసేయాలి. ఓకే, సో మనం వచ్చేమంటే ఏదైనా ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ అనేది మనకి దాంట్లో యాడ్ అనేది అవుతుంది. ఓకేనా, సో మ్యాక్స్ ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు మనకొచ్చేమంటే నేనొచ్చేమంటే చెక్ చేయాలి ఫర్ లూప్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ మనకొచ్చేమంటే ప్రైజెస్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, మనకొచ్చేమంటే సేమ్ మనకిక్కడ ఇచ్చిన అరే ప్రకారం మనం చూద్దాం క్లీన్‌గా. ఓకే, కంట్రోల్ సి, కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 అనేది తీసుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్‌ని చెక్ చేయాలి. సో ఇలా చెక్ చేయాలంటే మనం దీనికోసం నార్మల్‌గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనం ఇన్నర్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు మనం ఎక్కడి నుంచి చెక్ చేయాలి? మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది 7 తీసుకుంటే నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి చెక్ చేయాలి. సో దీనికోసం మనం వచ్చేమంటే i+1 నుంచనే చెక్ చేస్తాం. ఓకేనా, జే లెస్ దెన్ పిఆర్ఐసిఎస్ ప్రైజెస్ డాట్ లెంత్ జే ప్లస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా వచ్చేమంటే 7 మనం తీసుకున్నట్లయితే మనకొచ్చేమంటే నెక్స్ట్ ఏదైనా దానికంటే ఎక్కువ ఎలిమెంట్ ఉందంటే ఎక్కువ ఎలిమెంట్ ఉంటే మనం దాన్ని చెక్ చేసుకొని మనం వచ్చేమంటే ప్రాఫిట్ అనేది మనం గెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నార్మల్‌గా మనం ప్రాఫిట్ అనేది గెట్ చేసేదాని కోసం నేను ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నా. సో మనకొచ్చేమంటే ప్రాఫిట్ ఈక్వల్ టు, సో మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు అంటే మనకి ఇక్కడ వచ్చిన ఎలిమెంట్‌ని, ఓకేనా, మనం వచ్చి దీంతో చెక్ చేస్తాం. ఓకేనా, సో కాబట్టి మనకొచ్చేమంటే ప్రైజెస్ పిఆర్ఐసిఎస్ ప్రైజెస్ ఆఫ్ జే మైనస్ మనకొచ్చేమంటే ప్రైజెస్ ఆఫ్ ఐ.
సో, ఇలా చెక్ చేసినప్పుడు మనకొచ్చేవంటే 7 మనకొచ్చేవంటే 1 - 7 వచ్చి మనకొచ్చేవంటే -6 అనేది వస్తుంది. సో, మనకొచ్చేవంటే -6 వచ్చినప్పుడు మన యొక్క మాక్సిమం ప్రాఫిట్ కంటే ఎక్కువనంటే కాదు. కాబట్టి మనకొచ్చేవంటే దాన్ని మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ అనేది రాస్తాం. ఇఫ్ మనకొచ్చిన ప్రాఫిట్ ఓకేనా? పేరు ప్రాఫిట్ మనకొచ్చేవంటే గ్రేటర్ దెన్ మనకొచ్చేవంటే మన యొక్క మాక్సిమం ప్రాఫిట్ కంటే ఎక్కువుండాలి. అలా ఉంటే మనం వచ్చేవంటే మాక్సిమం ప్రాఫిట్‌లో మన యొక్క ప్రాఫిట్‌ని స్టోర్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇలా చెక్ చేస్తే మనకొచ్చేవంటే ఏదైతే మనకి మాక్సిమం ప్రాఫిట్ ఉందో, ఆ ప్రాఫిట్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7 తీసుకొని మనం చెక్ చేస్తే మనకొచ్చేవంటే ఇక్కడ మనకి చూస్తే అన్ని నెగెటివ్ వాల్యూస్ అనేది వస్తుంది. సో, 0 కంటే అన్నీ తక్కువ కాబట్టి మనకి ఏది స్టోర్ అనేది అవ్వదు. నెక్స్ట్ మనకి 1 తీసుకుంటాం. ఓకేనా? 1 తీసుకొని దాని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెక్ చేసుకుంటూ పోతే మనకొచ్చేవంటే 6కి వచ్చినప్పుడు మనం మాక్సిమం ప్రాఫిట్ అనేది మనకి మాక్సిమం ప్రాఫిట్‌లో స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి దీనికంటే మాక్సిమం ప్రాఫిట్ ఏదైనా ఉంటే మనకొచ్చేమంటే అది అనేది స్టోర్ అవుతుంది. ఏది లేనప్పుడు మనకొచ్చేమంటే ఏదైతే మాక్సిమం ప్రాఫిట్ ఉంటుందో అదే మనకి స్టోర్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు నేను దీన్ని రిటర్న్ చేస్తే మనకొచ్చేమంటే 5 అనేది అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి 5 అనేది అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. సో, ఇలా మనం వచ్చేమంటే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తే దీన్ని మనం వచ్చేమంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటాం. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మీకు ఆల్రెడీ మనకి ఎప్పుడైతే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అవసరం లేదు. ఓకేనా? మనం ఏదైనా స్మాలర్ ఇన్‌పుట్స్ ఉన్నప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఒకవేళ మనకి లార్జ్ ఇన్‌పుట్స్ ఉన్నప్పుడు మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ మనకి అవసరం అనే సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది మనకి సూటబుల్ కాదు. సో, దీంట్లో వచ్చి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకేనా? సో, ఎందుకంటే మనకిక్కడ 2 లూప్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి పిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేమంటే స్టోర్ చేసేదానికోసం మనం వచ్చి కాన్స్టెంట్‌గా 1 వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే కాన్స్టెంట్ అనేది ఉంటుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీలో సో, ఇక్కడ నేను వచ్చేమంటే దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇదొచ్చి మనకి కాన్స్టెంట్‌గా మనం వచ్చి స్టోర్ అనేది చేస్తున్నాం. అంటే మనకి ఓన్లీ 1 వేరియబుల్ ఓకేనా? ఓకే. సో ఇలా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ అప్రోచ్ అనేది మనకొచ్చేమంటే మనం కంపెనీస్‌కెళ్తే మనకొచ్చేమంటే మోస్ట్‌లీ ఈ అప్రోచ్ అనేది యాక్సెప్ట్ అనేది చేయరు కాబట్టి మనం వచ్చేమంటే దీనికంటే మనం ఎఫిషియెంట్‌గా ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? సో, దీనికోసం మనం వచ్చేమంటే నార్మల్‌గా గ్రీడీ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. సో, దీన్ని నేను వచ్చేమంటే కామెంట్ అనేది చేసేస్తున్నా. సో, మనకొచ్చేమంటే దీన్ని గ్రీడీ అప్రోచ్ అంటాం. లేదంటే మనం వచ్చేమంటే సింగిల్ పాస్ లేదంటే మనం సింగిల్ లూప్ సో, ఇలా మనం అదర్స్ వేస్‌లో మనం కాల్ అనేది చేసుకోవచ్చు. సో, నార్మల్‌గా మనం వచ్చేమంటే దీన్ని మోస్ట్‌లీ గ్రీడీ అప్రోచ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనం వచ్చేమంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఏదైనా ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఒకే వన్ వేలోనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ టైమ్ మాత్రమే ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళి మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ మనకి దీనికి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. మల్టిపుల్ లూప్స్ అనేది యూజ్ చేయకుండా. సో, దీంట్లో మనం వచ్చేమంటే ఏ విధంగా మనం సింగిల్ లూప్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాం క్లియర్‌గా. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ ఇచ్చిన ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నా. హ్మ్. సో, దీన్నే మనం పైకి తీసుకెళ్ళిపోదాం. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేమంటే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇన్‌పుట్ అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7 అని ఉంది. ఓకేనా? 7 అని ఉంటే మనకొచ్చేమంటే 7 ఓకేనా? 7కి ముందు ఏదైనా మనకి దీనికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటే దీంతో మనం కంపేర్ అనేది చేస్తాం. ఓకేనా? దీనికంటే మనకి 7 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ దీనికి ముందు ఏమి ఎలిమెంట్స్ లేదు కాబట్టి 7ని నెగ్లెక్ట్ చేసుకొని మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటే 1 ఎలిమెంట్‌కెళ్తాం. 1 ఎలిమెంట్‌కెళ్ళి 1 కంటే ముందు ఓకేనా? ఏదైనా మినిమమ్ అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఏది స్మాలెస్ట్ ఎలిమెంట్ లేదు కాబట్టి నెక్స్ట్ మనకొచ్చామంటే నెక్స్ట్ 5కెళ్తాం. 5కెళ్ళిన తర్వాత దీనికంటే మనకి ముందు మినిమమ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ మినిమమ్ ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని మనం చెక్ చేస్తాం. ఏదైతే మినిమమ్ ఎలిమెంట్ ఉందో దాంతో మనం వచ్చేమంటే కంపేర్ చేస్తాం. మనకొచ్చేమంటే మనకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందా లేదని. ఓకేనా? సో, మనకి ఎందుకంటే మనకి ఏదైనా సరే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 దగ్గరికెళ్ళినా మనకొచ్చేమంటే ఏదైతే మినిమమ్ ఎలిమెంట్ ఉంటుందో దాంతో కంపేర్ చేస్తేనే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 దగ్గరికెళ్తే 4 కంటే ముందు ఏదైతే మినిమమ్ ఎలిమెంట్ ఉంటుందో దాంతో కంపేర్ చేస్తేనే మనకి ప్రాఫిట్ అనేది తెలుస్తుంది ఎక్కువ. ఓకేనా?
సో, కాబట్టి మనం వచ్చేమంటే ఆల్రెడీ మనం మూవ్ అయిపోయిన ఎలిమెంట్‌లో మనం వచ్చేమంటే స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసుకొని మనం వచ్చేమంటే మనం చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా మన యొక్క ప్రాబ్లమ్ అనేది సింగిల్ లూప్‌లో కంప్లీట్ అనేది అయిపోతుంది. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేమంటే మనకి మినిమమ్ ఎలిమెంట్‌ని స్టోర్ చేయాలి. సో, కాబట్టి నేను వచ్చేమంటే మిన్ అనేది తీసుకుంటున్నా. సో, మినిమమ్ ఎలిమెంట్‌ని స్టోర్ చేసాను డైరెక్ట్‌గా నేను వచ్చేమంటే మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని కావాలంటే మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత మనం కంపేర్ చేసుకుంటూ మనం వచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్‌కి అనేది మూవ్ అనేది అవ్వచ్చు. ఓకే. సో, కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఏమంటే ప్రైజెస్ పిఆర్ఐసీఎస్ ప్రైజెస్ ఆఫ్ ఐ. ఓకే. 0 మనకొచ్చేమంటే 0ని తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్‌ని నేను తీసుకుంటున్నా. మనం దాంతో కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చి మనం వచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్‌ని మనం దీంతో మినిమమ్‌లో స్టోర్ చేసుకుంటూ ఎళ్తాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మినిమమ్ ఎలిమెంట్ అనేది మనం దీంట్లో స్టోర్ చేసినామనుకో. ఇప్పుడు మనం మాక్సిమమ్ ప్రాఫిట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి కదా! దీనికోసం మనం వచ్చేమంటే మాక్స్ ప్రాఫిట్ ఓకేనా? అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే 0 అనేది ఏమీ లేనప్పుడు మనకొచ్చేమంటే 0 అనేది మాక్సిమమ్ అనేది వస్తుంది కాబట్టి, సో, 0 అనేది స్టోర్ అనేది చేసుకున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనము ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇంట్ ఐ ఈక్వల్ టు సో, ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని మనం ఒక మినిమమ్‌లో స్టోర్ చేసుకున్నాం. సో, దీనికంటే ముందు మనకి ఏది లేదు కాబట్టి, ఇక్కడ మనం బై చేసి సెల్ చేయలేం సేమ్ స్టాక్‌ని. ఓకేనా? సో, చేసినా మనకొచ్చేమంటే 0 అనేదే వస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఐ ఈక్వల్ టు మనం వచ్చేమంటే 1 నుంచి తీసుకుందాం. ఓకే. ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ మనకొచ్చేమంటే ప్రైజెస్ పిఆర్ఐసీఎస్ ప్రైజెస్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఐ ప్లస్ ప్లస్ చేసినాం. సో, మనం ఫైనల్‌గా రిటర్న్ అనేది చేసేద్దాం. రిటర్న్ మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఓకేనా? సో, ఇక్కడ నేను వచ్చి మ్యాక్స్ ప్రాఫిట్ అనే వేరియబుల్‌ని మనం రిటర్న్ అనేది చేస్తున్నాం. సో, ఇక్కడ మేబీ మీకు ఫంక్షన్ నేమ్‌కో మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో, మనకి కావాలంటే ఎం ప్రాఫిట్ అనేది నేమ్ అనేది మార్చుకుందాం. కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే ఎం ప్రాఫిట్ అనేది నేమ్ అనేది చేంజ్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే ఐ ఈక్వల్ టు 1 నుంచి తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఓకేనా? మనకొచ్చేమంటే ఇంట్ మనకొచ్చేమంటే ఏదైతే మనకి ప్రాఫిట్ వస్తుందో ఓకేనా? ఈ ప్రాఫిట్‌ని మనం చెక్ చేయాలి. సో, దీనికోసం నేనొచ్చేమంటే పిఆర్ఓఎఫ్ఐటీ ప్రాఫిట్ ఓకే. ప్రాఫిట్ ఈక్వల్ టు సో, మనం ప్రాఫిట్‌ని దేనితో చెక్ చేయాలంటే, మనకిప్పుడు ఆల్రెడీ వచ్చిన దాన్ని మనం దీనికి ముందు దాంట్లో చెక్ చేస్తాం. ఓకేనా? సో, ఎలా అంటే మనకి ప్రైజెస్ పిఆర్ఐసీఎస్ ప్రైజెస్ ఆఫ్ ఐ మైనస్ మనకొచ్చేమంటే మినిమమ్. సో, ఇలా మనం చెక్ చేస్తే ఇక్కడ మనకి కరెంట్ వచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ టైమ్ జరిగినప్పుడు మనకి నెగెటివ్ వాల్యూ అనేది వస్తుంది. సో, నెగెటివ్ వాల్యూ వచ్చినప్పుడు మనం దీన్ని మాక్సిమమ్ ప్రాఫిట్‌లో మనం స్టోర్ చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి మనం ఒక ఇఫ్ కండిషన్ అనేది రాస్తాం. ఇఫ్ ఓకేనా? మనకి వచ్చిన ప్రాఫిట్ పిఆర్ఓ ప్రాఫిట్ మనకొచ్చేమంటే ఒకవేళ గ్రేటర్ దెన్ ఓకేనా? మాక్స్ ప్రాఫిట్ కంటే గ్రేటర్ దెన్ ఉంటే మనం దాన్ని మాక్స్ ప్రాఫిట్‌లో మనం స్టోర్ అనేది చేసుకోవాలి. ఎం ప్రాఫిట్ ఓకేనా? ఈక్వల్ టు ప్రాఫిట్. ఓకే. నెక్స్ట్ లేదు ఇప్పుడు మనకి స్టోర్ అనేది చేసేసినాం. నెక్స్ట్ వచ్చి మనం వచ్చేమంటే మినిమమ్ వాల్యూని కూడా మనం మినిమమ్‌లో స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మనకిప్పుడు 1 అనేది వచ్చింది. సో, ఈ 1 అనేది మినిమమ్ వాల్యూ కదా! సో, కాబట్టి మనం 1ని కూడా ఇక్కడ చెక్ చేసి మనం స్టోర్ చేసుకోవాలి కదా! సో, దీనికోసం మనం వచ్చేమంటే ఇంకొక ఇఫ్ కండిషన్ అనేది రాసుకుంటాం. సో, మినిమమ్ మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ ఓకేనా? ప్రైజెస్ ఆఫ్ ఐ ఓకే. పిఆర్ఐసీఎస్ ప్రైజెస్ ఆఫ్ ఐ అయితే ఓకేనా? మినిమమ్ అనేది ఈ ప్రైజెస్ ఆఫ్ ఐ కంటే గ్రేటర్ దెన్ ఉంటే మనం వచ్చేమంటే మినిమమ్‌లో మనం వచ్చేమంటే ప్రైజెస్‌ని మనం స్టోర్ అనేది చేయాలి. పిఆర్ఐసీఎస్ ప్రైజెస్ ఆఫ్ ఐని. సో, సింగిల్ లైన్ అనేది రాస్తున్నాం కాబట్టి బ్రాకెట్స్ అనేది తీసేస్తున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ప్రాఫిట్‌లో మనం వచ్చేమంటే ప్రాఫిట్ ఒకవేళ మనకి ప్రాఫిట్ అనేది మాక్సిమమ్ ప్రాఫిట్ కంటే ఎక్కువుంటే మనకి స్టోర్ అయింది. మనం మాక్సిమమ్ ప్రాఫిట్‌లో ప్రాఫిట్‌ని స్టోర్ అనేది చేస్తున్నాం. ఒకవేళ మినిమమ్ అనేది మన యొక్క ప్రైజెస్ కంటే ఎక్కువుంటే మనం మినిమమ్‌లో మనం వచ్చేమంటే మన యొక్క ప్రైజెస్‌ని మనం స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే మాక్సిమమ్ ప్రాఫిట్ 5 అనేది రావడం అనేది జరిగింది. సో, ఇందులో వచ్చి మనం జస్ట్ ఓన్లీ సింగిల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి
దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనకు వచ్చేమంటే బిగ్ O ఆఫ్ ఎన్ టైంలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్గా వేరియబుల్స్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనకి సేమ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ అనేది కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేమంటే ఓన్లీ బిగ్ O ఆఫ్ 1 అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ అప్రోచ్ నార్మల్గా మనం వచ్చేమంటే సింగిల్ పాస్ అప్రోచ్ లేదంటే గ్రీడీ అప్రోచ్ ఇలా అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అనుకుంటా. సో ఒకసారి మనం థియరిటికల్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం మీకు ఇంకా కొంచెం క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇప్పుడు నార్మల్గా వచ్చేమంటే మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్స్ అనేది తీసుకుందాం. సో మనం తీసుకున్న ఇన్పుట్స్ ప్రకారం మనకు వచ్చేమంటే 715364. ఓకే, 715364. సో 715364 ఇలా మనం ఇన్పుట్ అనేది తీసుకున్నాం. సో మనకి సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేమంటే మినిమం అనే దాంట్లో మనం వచ్చేమంటే 7 అనేది స్టోర్ చేసుకున్నాం. 7 అనేది స్టోర్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేమంటే మాక్సిమం ప్రాఫిట్లో మనకు వచ్చేమంటే 0 అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేమంటే 1 అని చెక్ చేస్తున్నాం. i ఈక్వల్ టు 1 అనేది 1 ని చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఫస్ట్ మన యొక్క ప్రైజెస్ ఆఫ్ అంటే మనకు వచ్చేమంటే i వాల్యూ ఎంత మనకు వచ్చేమంటే 1 అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేమంటే ఇక్కడ i అనేది 1 కాబట్టి. ఓకే. సో 1 అనేది వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది మనం చెక్ చేస్తాం. ప్రాఫిట్ వచ్చి మనకు వచ్చేమంటే 1 మైనస్ 7 ఎంత వస్తుంది మనకు వచ్చేమంటే -6 అనేది వస్తుంది. సో -6 అనేది వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే ప్రాఫిట్ ఎంత -6 గ్రేటర్ దెన్ మనకు వచ్చేమంటే మాక్సిమం ప్రాఫిట్ అంటే కాదు. ఎందుకంటే మనకి ఇది స్మాలెస్ట్ వాల్యూ. ఓకేనా. సో స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి ఈ లూప్ అనేది మనకి అంటే ఈ ఇఫ్ కండిషన్ అనేది మనకి మూవ్ అనేది అవ్వదు. సో నెక్స్ట్ ఇఫ్ అనేది వస్తుంది. సో ఇఫ్కి వచ్చినప్పుడు మినిమం. ఓకేనా. మినిమం అనేది మనకి వచ్చి 7. మినిమం 7 అనేది గ్రేటర్ దెన్ ప్రైజెస్ ఆఫ్ i. 7 అనేది గ్రేటర్ దెన్ 1 అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో మనకు వచ్చేమంటే మినిమంలో ఇప్పుడు వచ్చి మనకు వచ్చేమంటే 7 అనేది ఇది అయిపోయి మనకు వచ్చేమంటే 1 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేమంటే మళ్ళీ మనకు వచ్చేమంటే i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి మళ్ళీ ఏం జరుగుతుంది. సో i అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి ఈ మినిమం ప్రాఫిట్లో మనకి 0 అనేది ఉంటుంది. సో i అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకు వచ్చేమంటే i అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే 5 అనేది వస్తుంది ప్రైజెస్ ఆఫ్ i. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ ప్రైజెస్ ఆఫ్ i మైనస్ మినిమం. సో ప్రైజెస్ ఆఫ్ i ఎంత మనకి 5 మైనస్ 1 ఎంత మనకి 4 అనేది ఉంటుంది. సో 4 అనేది మనకు వచ్చేమంటే ప్రాఫిట్ గ్రేటర్ దెన్ మినిమం ప్రాఫిట్ అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకి ఇక్కడ 4 అనేది స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి మినిమం గ్రేటర్ దెన్ ప్రైజెస్ ఆఫ్ i. సో మినిమం ఎంత మనకి 1 అనేది ప్రైజెస్ ఆఫ్ i ఎంత మనకి 5 అనేది. సో గ్రేటర్ దెన్ అంటే నో కండిషన్ నుంచి మనకి నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఈ కండిషన్ అనేది పోదు. నెక్స్ట్ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకు వచ్చేమంటే మనకి మినిమంలో 1 అనేది ఉంటుంది. మాక్సిమం ప్రాఫిట్లో వచ్చి మనకు వచ్చేంటే 4 అనేది ఉంటుంది. i అనేది మనకి వచ్చేమంటే 3 అనేది ప్లేస్కి వస్తుంది. ఓకేనా. సో 3కి వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ 3 అనేది వస్తుంది. సో 3 మైనస్ మినిమం 3 మైనస్ మినిమం ఎంత మనకి 1. ఓకేనా. 3 మైనస్ 1 ఈక్వల్ టు 2. సో మనకి 2 అనేది చెక్ చేస్తుంది మినిమం ప్రాఫిట్. ఓకేనా. అంటే మాక్సిమం ప్రాఫిట్ అనేది మనకు వచ్చేమంటే ప్రాఫిట్ అనేది గ్రేటర్ దెన్ మాక్సిమం ప్రాఫిట్ అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో ఈ ఇఫ్ కండిషన్ అనేది పోదు. నెక్స్ట్ మనకి వచ్చేమంటే మినిమం గ్రేటర్ దెన్ ప్రైజెస్ ఆఫ్ i. ఓకేనా. అంటే మనకి 1 అనేది గ్రేటర్ దెన్ 2 అంటే నాట్ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది పోదు. నెక్స్ట్ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. i ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే సేమ్ ఇప్పుడు మనకు వచ్చేమంటే మినిమంలో 1 అనేది మాక్సిమం ప్రాఫిట్లో 4 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేమంటే i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 6 ప్లేస్కి వెళ్తుంది. సో 6 ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేమంటే ఇక్కడ 6 అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్లో మనకు వచ్చేమంటే 6 మైనస్ 1 దట్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే 5 అనేది ఉంటుంది. సో ప్రాఫిట్ వచ్చి మనకి 5 గ్రేటర్ దెన్ మినిమం అంటే మాక్సిమం ప్రాఫిట్ అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్.
సో మనకొచ్చేమంటే మాక్సిమం ప్రాఫిట్‌లో మనకొచ్చేమంటే 5 అనేది స్టోర్ అవుతుంది. సో మనకి మళ్ళీ వచ్చేమంటే మినిమమ్ గ్రేటర్ దెన్ ప్రైజెస్ ఆఫ్ 5 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో మనకొచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి మళ్ళీ ఐ అనేది ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయిన తర్వాత మళ్ళీ మనకొచ్చేమంటే ఐ అనేది మనకి ఎక్కడికెళ్తుంది 4 ప్లేస్‌కెళ్తుంది. సో ఇక్కడ మనకొచ్చేమంటే ఐ అనేది 4 వస్తుంది కాబట్టి 4 - 1 వచ్చి మనకొచ్చేమంటే 3. 3 అనేది మనకొచ్చేమంటే ప్రాఫిట్ 3 గ్రేటర్ దెన్ 5 అంటే నో నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఈ ఇఫ్ కండిషన్‌కి పోదు. నెక్స్ట్ మినిమమ్ గ్రేటర్ దెన్ ప్రైజెస్ ఆఫ్ ఐ 1 గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే 4 అంటే నాట్ సాటిస్ఫాక్షన్. సో ఈ ఇఫ్ కండిషన్‌కో పోదు. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అయితే మనకి ఏం వాల్యూస్ అనేది లేదు కాబట్టి ఫర్ లూప్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. అవుట్ సైడ్ వచ్చినప్పుడు మనకి మాక్సిమం ప్రాఫిట్‌లో మనకేముంటుంది 5 అనేది ఉంటుంది కాబట్టి 5ని రిటర్న్ అనేది చేస్తుంది. సో ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్స్ మనం సింపుల్‌గా మనం వచ్చేమంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు నార్మల్‌గా వచ్చేమంటే మీరు జస్ట్ ప్రాక్టీస్ అనేది చేస్తా ఉంటే మీకు వచ్చేమంటే ఈజీగా ఈ ప్రోగ్రామ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది చూస్తే మనకొచ్చేమంటే కంపేర్ చేసుకుంటే మనకొచ్చేమంటే మనం యూజ్ చేసిన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కంటే ఈ అప్రోచ్ అనేది చాలా సింపుల్‌గానే ఉంటుంది. ఓకే. సో ఈ ప్రోగ్రామ్‌ని మనం వచ్చేమంటే మన యొక్క లీడ్ కోడ్‌లో మనం కాపీ పేస్ట్ అనేది చేద్దాం. సో మనకొచ్చేమంటే మన యొక్క లీస్ట్ కోడ్‌లో మనకొచ్చేమంటే బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్స్. సో ఇక్కడ నేనొచ్చి పేస్ట్ అనేది చేస్తున్నా. సో మనం రన్ అనేది చేద్దాం. సో మనకి ఆల్ టెస్ట్ కేస్ అనేది యాక్సెప్ట్ అనేది చేసింది. సో సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకు మన యొక్క నియర్‌గా వచ్చి మనకొచ్చేమంటే 77.16% మెంబర్స్‌ని మనకొచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా. 2 మిల్లీ సెకండ్‌లో రన్ అనేది అయింది. సో మీరొచ్చేమంటే ఈ విధంగా మనం వచ్చేమంటే కొంచెం ఆప్టిమైజ్డ్ వేలో మనం వచ్చేమంటే ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీరొచ్చేమంటే మన యొక్క వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. జస్ట్ దాన్ని ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.